D24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చైనా తప్ప మిగతా దేశాలకు ఊరటనిచ్చే ప్రకటన చేసిన ట్రంప్ ఇతర దేశాలపై 90 రోజుల పాటు అధిక పన్నులు నిలిపివేస్తున్నట్టు తెలిపిన ట్రంప్. శాంతి స్థిరత కోసం భారత్ తో కలిసి పనిచేస్తాం. తమ సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించిన చైనా. కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో అమిత్ షా, జయశంకర్, అజిత్ దోవల్ అత్యవసర సమావేశం. తహవూర్ రానుండడంతో భద్రతా ఏర్పాట్లపై జరిగిన చర్చ. హెచ్సీ భూములపై కొండా ఇంట్లో బీజేపీ ఎంపీల భేటీ. తప్పు చేసిందే బీఆర్ఎస్ నేతలు అంటూ మండిపడ్డ ఎంపీ రఘునందన్ రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి. భగవాన్ మహావీర్ కు వైఎస్ జగన్ ఘన నివాళులు. వెలుగొండ ఆయకట్టుకు వచ్చే ఏడాది జూన్ నుండి నీరివ్వాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామనాయుడు. అబద్దాలతో కాంగ్రెస్ మభ్యపెట్టే ప్రయత్నం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్. దాష్టికాలపై వైఎస్ జగన్ పోరాటం ముమ్మాటికి సరైనదే. మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ. రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మోదీని గాడ్సేతో పోల్చారని వ్యాఖ్య. కన్నప్ప విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్. మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ను ఆవిష్కరించిన యూపీ సీఎం. రాజస్థాన్ పై గుజరాత్ పై 58 పరుగులతో విజయం. స్వల్పంగా పెరిగిన బంగారం ధర. మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతున్న అంతర్జాతీయ మార్కెట్లోని బులియన్ మార్కెట్ రేట్లు. చైనాతో టారిఫ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 కీలక ప్రకటనలు చేశారు. చైనా మినహా మిగిలిన దేశాలకు సుంకాల నుండి ఊరట కల్పించారు ట్రంప్. చైనాపై అమెరికా 104% పన్ను విధించింది. ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 34%గా ఉన్న పన్నును 84%కి పెంచింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకాల పెంపును తీవ్రంగా పరిగణించిన ట్రంప్ చైనా ఉత్పత్తులపై ఉన్న 104% పన్నును 125%కి పెంచినట్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అమెరికా సహా ఇతర దేశాలను దోచుకునే రోజులు ఇకపై ఉండవని, అది ఆమోదయోగ్యం కాదని చైనా సమీప భవిష్యత్తులోనే గ్రహిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే టారిఫ్ గాయాల నుండి ఇతర దేశాలకు ఉపశమనం కల్పిస్తూ 90 రోజుల పాటు సుంకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సార్వత్రిక రేటు 10% పన్నులు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు. I thought that people were jumping a little bit out of line. They were getting yippy, they were getting a little bit yippy, a little bit afraid, unlike these champions.
because we have a big job to do. No other president would have done what I did. No other president. I know the presidents, they wouldn't have done it. And it had to be done. What was happening to us on trade, not only with, if you look at it, not only with China, but China was by far the biggest abuser in history, and others also, but somebody had to do it. They had to stop because it was not sustainable. Last year, China made $1 trillion off trade with the United States. That's not right. And now I've reversed it. It's for a short period of time, but we made $2 billion. We're making now $2 billion a day. And somebody had to do it. Roger actually said it. Charles Schwab was here a little while ago, one of the great financial people, and he said he's been waiting for 40 years for somebody to do what I did over the last month. And if you didn't do it, you wouldn't have a country. It wouldn't be sustainable. So I'm honored to have done it. And, look, nothing's over yet, but we have a tremendous amount of spirit from other countries, including China. China wants to make a deal. They just don't know how quite to go about it. It's one of those things they don't know how quite. They're proud people. And President Xi's a proud man. I know him very well. And they don't know quite how to go about it, but they'll figure it out. They're in the process of figuring it out, but they want to make a deal. And we have many other countries, as you know, many more than 75. And they all want to come, and they want to come here, or they'll go to commerce, or సరిహద్దుల వద్ద శాంతి సుస్థిరత నెలకొల్పేందుకు గాను భారత్ తో కలిసి పనిచేసేందుకు తమ సైన్యం సిద్ధమని చైనా ప్రకటించింది. రెండు దేశాల సైనిక భవిష్యత్ సంబంధాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జాంగ్ జియావో గాంగ్ స్పందించారు. ఈ విషయం తెలిపారు. అత్యంత పురాతన నాగరికతలు కలిగి ఉన్న ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గ్లోబల్ సౌత్ లో ముఖ్యమైన స్థానాలను ఆక్రమించాయన్నారు. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ముంబై ఉగ్రదాడుల 2008 నవంబర్ నిందితుడు తహవూర్ రానా అమెరికా నుండి ముంబైకి ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకొస్తున్నారు. తహవూర్ కు అమెరికాలో ఉండేందుకు చట్టపరమైన అవకాశాలన్నీ ముగియడంతో భారత్ కు అప్పగించేందుకు మార్గం సుగమం అయింది. ఆయన అప్పగించేందుకు లీగల్ ఫార్మాలిటీస్ కూడా అమెరికాలో పూర్తి కావడంతో భారత బహుళ ఏజెన్సీ టీంలు అమెరికాకు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తహవూర్ రానుండడంతో భద్రతా ఏర్పాట్లపై ఈ సమావేశంలో వీరు చర్చించారు. హెచ్సి భూముల విషయంలో తప్పు చేసిందే బీఆర్ఎస్ వాళ్ళని ఇప్పుడు శుద్ధపూసల్లా మాట్లాడుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. వర్సిటీ భూముల వ్యవహారంపై బీజేపీ ఎంపీలు బుధవారం చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో సమావేశమై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 1974లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ అవసరాల కోసం 2324 ఎకరాల భూమిని కేటాయించిందని రఘునందన్ రావు తెలిపారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు లీజుకి ఇచ్చిన అనంతరం మిగిలిన 2185 ఎకరాలను యూనివర్సిటీకి బదలాయించాలనే లేదంటూ 2012లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు లేఖ రాశారన్నారు. అప్పుడే భూమిని యూనివర్సిటీకి అల్మినేషన్ చేసి ఉంటే ప్రస్తుత వివాదమే ఉండేది కాదని తెలిపారు. ఈ భూముల నుండి 400 ఎకరాలు ఐఎంజీవీఎస్ సంస్థ కేటాయించారని, ఆ తర్వాత ఒప్పందం రద్దు చేయడంతో ఆ సంస్థ కోర్టుకు వెళ్లిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇందిరమ్మ పాలనలో మిగిలిన భూములకు ప్రహారీ కట్టి వర్సిటీకి అప్పగించాలని కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు. 2012లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక సీసీఎల్లో పెండింగ్ లో ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక అప్పటి బీఆర్ఎస్ పాలకులు నివేదిక ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి మహావీర్ జన కళ్యాణ సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి, జైన్ సమాజ్ మాజీ అధ్యక్షుడు సుక్రాజీ పౌలముత, జైన్ సమాజ్ సెక్రటరీ పన్నాలాల్ జీ, జైన్ సమాజ్ కమిటీ మెంబర్ విక్రమ్ బండారి, జైన్ సమాజ్ మాజీ ఉపాధ్యక్షుడు మోహన్ లాల్ కొఠారి తదితరులు ఉన్నారు. వచ్చే ఏడాది జూన్ నుండి వెలుగొండ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరందించాలని, ఈ లక్ష్యం నెరవేర్చేందుకు నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. సచివాలయం నుండి ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నిర్దేశం మేరకు ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేయాలని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. 1000 కోట్ల విలువైన పనులు మిగిలి ఉండగా ఎన్నికల ముందు జగన్ హడావుడిగా ఉత్తుత్తి ప్రారంభోత్సవం చేసి ప్రజల్ని మోసగించారని ధ్వజమెత్తారు. నిర్వాసితులకు 800 కోట్ల వరకు పరిహారం అందించాల్సి ఉండగా ఆయన ఒక్క రూపాయి కూడా
విడుదల చేయలేదని తెలిపారు. 2026 జూన్ నాటికి వెలుగొండ ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించేలా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు స్వావలంబన కల్పించడానికి మోదీ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని, మహిళా సంఘాలకు కేంద్రం 15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు 16.5 లక్షల మేరకు రుణం మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళలకు రుణం ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతూ మహిళల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మహిళా సాధికారత సమైక్య సభ్యులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఎప్పుడు తాము అబద్దాలు చెప్పలేదని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పామని, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 20 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు అబద్దాలు చెబుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5 లక్షల మేరనే వడ్డీ లేని రుణాలు ఇస్తుందని, కానీ అబద్దాలు చెప్పి మహిళల్ని మభ్యపెడుతుందని ధ్వజమెత్తారు. ఒక్క మహిళల విషయంలో ఇంతవరకు రూపాయి ఇచ్చిరా? అదే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటీ చేసి లోన్లు ఎగబెడితే 16.5 లక్షల కోట్ల రుణము మాఫీ చేసి, వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, 15-20 మంది ఉన్నారు అంతే. అదానీలు అంబానీలు ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఒక 15 నుంచి 150 మంది వరకు ఉన్నారు. వాళ్లకు మాఫీ చేసిన రుణము 16.5 లక్షల కోట్లు. మనం ఇవాళ నేను మీ అందరి సమ్మతితోనే నేనేం అడుగుదాం అనుకుంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వాన్ని 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా, మిగతా 15 లక్షలకు కేంద్ర ప్రభుత్వాన్ని నియమందం వాజిబే కదా. నేను అడిగేది వాజిబే. ఇప్పుడు ఎక్కువ కూడా కాదు, అది 1500 కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే, నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం? ఏమి ఇచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం? డైరెక్ట్ ఏమని ఇచ్చిందా? మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచేసారు. అవునా కదా? ఎందుకు పెంచుతారో అర్థమవుతలేదు. అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి, వీళ్ళేమో పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారంటే మా మోడీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అంటారు. ఎంత గొప్పోడైతే మాకేంది భయ్, ఇంటికి 50 రూపాయలు పెన్షన్ మాకు టెన్షన్ పెడుతురు కదా. నేననేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇంతవరకు ఆడబిడ్డలకి రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు కొందరు పోలీసులు కలిసిపోయి ప్రజాస్వామ్యాన్ని కొను చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కాపాడాల్సిన వారి ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే మౌనంగా ఉండమంటారా? వ్యవస్థల వైఫల్యం కళ్ల ముందే కనిపిస్తుంటే ప్రజాస్వామ్యాన్ని మనుగడని ప్రశ్నిస్తుంటే ఒక ప్రజా నాయకుడిగా జగన్ తలదించుకొని వెళ్లిపోవాలని అంటారా అని కూటమి సర్కార్ నిలదీశారు. ఇలాంటి పరిణామాల వల్లే రామగిరిలో లింగమయ్య హత్య జరిగిందని, ఇటువంటి దాష్టిక చేస్తున్న ప్రభుత్వ పెద్దలకు కొమ్ము కాస్తున్న అధికారులపై వైఎస్ జగన్ పోరాటం ముమ్మాటికి సరైందేనని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ఆయన ప్రశ్నించడంతో కూటమి సర్కారు ఉలికి పడుతుందని తెలిపారు. ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో, ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కాకి డ్రెస్ లో ఉండి ప్రవర్తిస్తారో, ఎవరైతే బియాండ్ డ్యూటీస్ చేస్తారో వాళ్లకు శిక్షించక తప్పదు. న్యాయస్థానాల ముందు, చట్టం ముందు బట్టలు ఊడదీయటం ఖాయం. అంటే ఐ మీన్ డ్రెస్ విప్పి బయట నుంచోబెట్టడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ దట్ ఈజ్ అవర్ పాలసీ. మేమేం భయపడాల్సిన పని లేదు. ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. శాశ్వతంగా ఈ ప్రభుత్వమే ఉండదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో చూశాం. మా ప్రభుత్వం మళ్ళా వస్తుంది, అధికారంలోకి వస్తాం. ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా శిక్షిస్తాం చట్టపరంగా అని చెప్తే తప్పంట. దానికి ఏదేదో మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ 1 లేదు, దానిలో అనుమానం లేదు. మైక్ ముందు నెంబర్ 1గా మాట్లాడతారు. చివరికి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు దానికి. హోంమంత్రి గారికి చెప్తున్నా, సరే హోంమంత్రి గారికి చెప్పడం అనవసరం, అంతా చూస్తున్న లోకేష్ గారికి చెప్తున్నా, మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. రోజులు మారతాయి. ఇవాళకు 11 మాసాలైంది. కాలం కరిగిపోతా ఉంది. తరువాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అధికారం ఉందని పోలీసుల్ని అందరినీ నేను అన్నాను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సీరియస్ గా, సిన్సియర్ గా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు. ఎవరికంటే పోస్టింగ్లు? మీరు ఏం చెప్తే అది చేసే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. ఎంపీపీలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. లేదు, ఎమ్మెల్యేలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. అడ్డగోలుగా కేసులు పెట్టే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి.
ఏంటండి దారుణం నాకు అర్థం కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి కేసులు పెట్టారు ఈ 11 మాసాల్లో. ఉదాహరణ నేను ఇచ్చా 5 కంప్లైంట్లు, ఒక్క రిజిస్టర్ చేయలే. ఇప్పుడు చేశారులే 4. రిట్ ఆఫ్ మ్యాండమస్ కోర్టులో వేసిన తర్వాత 4 రిజిస్టర్ చేశారు. నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు, ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగా. బిఎల్ చదువుకున్న వ్యక్తిని, ప్రాక్టీస్ చేయకపోవచ్చు, మాజీ మంత్రిని, 2 పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి నేను ఇచ్చిన కంప్లైంట్ ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అడిగితే నా మీద కేసు పెట్టారు. ఏం చెప్పాలి ఇంకా? ఇది ఏ రాజ్యం? ఇది పోలీసు రాజ్యం కదా? పోలీసులు తప్పు చేయటం లేదా? పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా? పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా? అక్కడ దాకా ఎందుకండి? డీజీపీ గారిని పర్మిషన్ అడిగాం, మేము వస్తామండి కలుస్తామండి అని వంశీని అరెస్ట్ చేసినప్పుడు 15 నిమిషాల్లో రమ్మన్నారు, వెళ్ళాం, మా ముందు వెళ్ళిపోయాడు. రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలి అంటే ఏమో మాకు తెలియదండి అన్నారు. దట్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పోలీసు వ్యవహరిస్తున్న తీరది. ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, దానిలో సందేహం లేదు. బట్టలు ఊడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున, దానిలో ఏం సందేహం లేదే. లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కాపాడుకోకుండా ఎవరి మోచేతి నీళ్ళలో తాగేటటువంటి పరిస్థితికి ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా చెప్పండి అని అడుగుతా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి గాడ్సేతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డి తన ఎన్నికల హామీలు నెరవేర్చలేని అసమర్థ ముఖ్యమంత్రి అని విమర్శించారు. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆయన మోదీని గాడ్సేతో పోల్చారని అన్నారు. తుమ్మితో ఊడిపోయే పదవిని కాపాడుకోవడం కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరల్చడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఆయన స్థాయికి మించి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారని విమర్శించారు. బీజేపీని అడ్డుకోవడం నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానికి సాధ్యం కాలేదని, ఇక గాంధీ కుటుంబం మోచేతి నీళ్లు తాగే రేవంత్ వల్ల ఏమవుతుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ద్వారానే రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ప్రజా సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ గుండెల సెంటర్ పుల్లేటికట్ట రోడ్లో కూటమి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు, బీజేపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతంశెట్టి నాగేశ్వరరావు పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. టీడీపీ నాయకులు తోమాటి ప్రేమనాథ్, బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. 2024వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 94% సీట్లను కూటమి పార్టీలు గెలుచుకుని చరిత్ర సృష్టించాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో చేసిన దుర్మార్గ పాలనను కూటమి పార్టీలు ప్రజలకు దూరం చేసి చక్కటి పాలన అందిస్తున్నామని తెలిపారు. చక్కటి పాలన అందించడమే కాకుండా అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోని మొదటి స్థానంలో ఉంచడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల సమయంలోనే మన జీడీపీ వృద్ధి రేటు దేశంలో 2వ స్థానానికి చేర్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో లోయ తెలుగుదేశం పార్టీ యువత విభాగం నాయకుడు గద్దె క్రాంతి కుమార్, పార్టీ నాయకులు తాడి బాబురావు, కార్పొరేటర్లు దేవినేని అప్పన్న, పొట్లూరు సాయిబాబు, చెన్నుపాటి ఉషారాణి, జనసేన నాయకులు గుత్తికొండ కృష్ణమోహన్, బీజేపీ నాయకుడు సునీల్, యలమంచిలి పండు, బండి కోమలి, గద్దె రమేష్, యలమంచిలి రాజేష్, బీజేపీ నాయకుడు కొల్లపల్లి గణేష్, గుంజు యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 2024 జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనే కని విని ఎరగని రీతిలో 94% సీట్లు గెలుచుకొని ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్లారు మేనిఫెస్టోతో. తద్వారా ఘనమైన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఈ కూటమి ద్వారా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని ప్రజలకు దూరం చేసి ఒక మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చక్కగా అందరూ ఉపాధి పొంది ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారస్తుడు తయారయ్యే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈ కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఈ సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు కూడా భారతదేశంలోనే 2వ రాష్ట్రంగా వచ్చిన సంగతి కూడా మనందరం మర్చిపోకూడదు. అలాంటి ప్రభుత్వం ఇంకా అనేక సంవత్సరాలు కొనసాగాలి అంటే ఖచ్చితంగా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో యువత యొక్క అవసరాల కోసం, అందరూ ఉపాధి పొందేదానికి,
ఉద్యోగాలు పొందేదానికి, బాగా చదువుకోవడానికి, వీటన్నిటి కూడా కూటమి ప్రభుత్వం ఇంకా కొనసాగాలి అనేది ప్రజల్లో వస్తున్న ఆకాంక్ష. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మోడీ గారు కానీ అందరూ కూడా ఈ కూటమి వర్ధిల్లాలి, ఆ కూటమి ద్వారా ప్రజలు వర్ధిల్లాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజల అవసరాలు అన్ని కూడా సమకూరాలనే కాన్సెప్ట్ ముందుకెళ్ళడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాలు చెప్పారు. 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇవ్వాలి కూటమికి, తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతాను, అనేకమైన 2047 ప్రణాళిక కానివ్వండి, లేదా P4 కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల ముందు ప్రజలకే ఈ ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తీసుకురావటం. ఏ కార్యక్రమం చేసినా అది ప్రజల అవసరాలకు చేసే కార్యక్రమే తప్ప రాజకీయ పార్టీలకు లేకపోతే కొందరికో కాదు. ప్రజలందరూ. మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నప్ప సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరింపు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఈ చిత్రానికి కొరియోగ్రఫీ అందించిన ప్రభుదేవ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కన్నప్ప కొత్త విడుదల తేదీ పోస్టర్ ను ఆవిష్కరించారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం సీఎం యోగి మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తిరుగులేని విజయాలతో దూసుకుపోతుంది. గత రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 58 పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా 4వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 217 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 159 పరుగులకు ఆల్అౌట్ అయింది. కెప్టెన్ సంజు శాంసన్ 41 పరుగులు, రియాన్ పరాగ్ 26 పరుగులు చేశారు. చివరిలో షిమ్రాన్ హెట్మేయర్ బ్యాట్ తో భయపెట్టినప్పటికీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. 32 బంతుల్లో 4 బౌండ్లు, 3 సిక్సర్లతో హెట్మేయర్ 52 పరుగులు చేశారు. జట్టులో 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. రాజస్థాన్ కి ఇది 3వ పరాజయం. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ 3 వికెట్లు తీసుకోగా రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్, సాయి కిషోర్ 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ బాదుడుతో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సుదర్శన్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ మరోమారు చెలరేగిపోయారు. 53 బంతుల్లో 8 బౌండ్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్ చెరో 36 పరుగులు చేయగా రాహుల్ తెవాటియా 24 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే తీసిన చెరో 2 వికెట్లు తీసుకున్నారు. సాయి సుదర్శన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 4 విజయాలు, 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఓడిన రాజస్థాన్ 5 మ్యాచ్లో 2 విజయాలు, 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఐపీఎల్ లో నేడు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతాయి. పసిడి రేట్లు చూస్తుండగానే దిగి వచ్చాయి. గత కొన్ని రోజులు గోల్డ్ రేట్లు తగ్గుతూనే వస్తున్నాయి. దీంతో పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు. గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు రికార్డులు బ్రేక్ చేసుకుంటూ పోయింది. బంగారం ధరలపై గ్లోబల్ మార్కెట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే గత 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు 700 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఇంకా అమెరికా డాలర్, రూపాయి మారక విలువ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధరలు నిర్ణయిస్తాయి. అందుకే గోల్డ్ ధరలు స్థిరంగా ఉండవు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది. ఇక్కడ నుండి బంగారం ధర 1,00,000 దిశగా దూసుకెళ్తున్న సమయంలో ఆగింది. తాజాగా హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ బంగారం ధర 8,291 కాగా 10 గ్రాముల ధర 82,910 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 9,045 కాగా 10 గ్రాముల బంగారం ధర 90,450 రూపాయలుగా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 6,784 కాగా 10 గ్రాముల ధర 67,840గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందిపుచ్చుకున్నారు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగుంటారనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్
యాంకర్ ప్రదీప్ కి తన వంతు సహాయం చేశారు. ప్రదీప్, దీపిక పెళ్లి జంటగా తెరకెక్కిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతుంది. గత కొద్ది రోజులుగా మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తొలి సినిమాతో మంచి హిట్ కొట్టిన ప్రదీప్ ఇప్పుడు రెండో సినిమాతో కూడా అలరించేందుకు సిద్ధమయ్యారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ టికెట్ కొన్నారు. అయితే రామ్ చరణ్ ని కలిసేందుకు ప్రదీప్ తో పాటు కమెడియన్ సత్య ఇద్దరు చరణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ సత్య, చరణ్ నాకు బాగా క్లోజ్ అని నేను ఎంత చెప్తే అంతా కాసేపు కామెడీ చేశారు. చరణ్ కూడా సత్య అసలు ఎవరు తెలియనట్టు ఆట పట్టించారు. ఈ సినిమా టికెట్ కొన్న తర్వాత సత్య, రామ్ చరణ్ కాలు మొక్కడంతో చరణ్ కూడా సరదాగా సత్య కాలు మొక్కబోయాడు. ఇది చూసిన చాలా మంది రామ్ చరణ్ కూడా భలే సరదా మనుషుగా అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రదీప్ నువ్వే టికెట్ ఇచ్చేస్తా. హియర్ ఇస్ ద టికెట్. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంటండి ఇది? అంటే టికెట్ కొనుక్కుంటారు కదండి, డబ్బుల కోసం సూట్ కేసు కలెక్షన్స్ మొత్తం ఇక్కడే లాగేద్దాం అనుకుంటున్నా. అది ప్రజలు ఇస్తారు. నేను ఒక టికెట్ కొంటున్నా. ఆల్ ద బెస్ట్ ప్రదీప్. థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హే సత్య, ఎలా ఉన్నావు? చాలా రోజులైందయ్యా. నాకు అర్థమైంది సార్. నా రోజు పద్ధతి కోరుకుంటున్నారు కదా. పెద్ద షూటింగ్ రా టైంకి. ఓకే సార్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైనా తప్ప మిగతా దేశాలకు ఊరటనిచ్చే ప్రకటన చేసిన ట్రంప్. ఇతర దేశాలపై 90 రోజుల పాటు అధిక పన్నులు నిలిపివేస్తున్నట్టు తెలిపిన ట్రంప్. శాంతి స్థిరత కోసం భారత్తో కలిసి పనిచేస్తాం. తమ సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించిన చైనా. కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో అమిత్ షా, జయశంకర్, అజిత్ దోవల్ అత్యవసర సమావేశం. తహవూర్ రానుండడంతో భద్రతా ఏర్పాట్లపై జరిగిన చర్చ. హెచ్సీ భూములపై కొండా ఇంట్లో బీజేపీ ఎంపీల భేటీ. తప్పు చేసిందే బీఆర్ఎస్ నేతలు అంటూ మండిపడ్డ ఎంపీ రఘునందన్ రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి. భగవాన్ మహావీర్ కు వైఎస్ జగన్ ఘన నివాళులు. వెలుగొండ ఆయకట్టుకు వచ్చే ఏడాది జూన్ నుండి నీరివ్వాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామనాయుడు. అబద్దాలతో కాంగ్రెస్ మభ్యపెట్టే ప్రయత్నం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్. దాష్టికాలపై వైఎస్ జగన్ పోరాటం ముమ్మాటికి సరైనది. మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ. రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మోదీని గాడ్సేతో పోల్చారని వ్యాఖ్య. కన్నప్ప విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్. మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ను ఆవిష్కరించిన యూపీ సీఎం. రాజస్థాన్ పై గుజరాత్ పై 58 పరుగులతో విజయం. స్వల్పంగా పెరిగిన బంగారం ధర. మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతున్న అంతర్జాతీయ మార్కెట్లోని బులియన్ మార్కెట్ రేట్లు.
ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.